ఈరోజు సెప్టెంబర్ 16. ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 16న ఇంటర్నేషనల్ డే ఫర్ ద ప్రొటెక్షన్ ఆఫ్ ఓజోన్ లేయర్గా జరుపుకుంటాం. ఈ డే 1995 నుంచి ప్రతి సంవత్సరం జరుపుకుంటున్నాం. అసలు ఓజోన్ లేయర్ గురించి ముందుగా ఉన్న కన్వెన్షన్ వియన్నా కన్వెన్షన్ ఫర్ ద ప్రొటెక్షన్ ఆఫ్ ఓజోన్ లేయర్. ఈ కన్వెన్షన్ ఆధారంగా మాంట్రియల్ ప్రోటోకాల్ అని ఒక ప్రోటోకాల్ చేసాం ఓజోన్ ప్రొటెక్షన్ గురించి. మాంట్రియల్ ప్రోటోకాల్ ఆన్ ఓజోన్ డిప్లీషింగ్ సబ్స్టెన్సెస్ అన్నమాట. ఈ ఓజోన్ లేయర్ అంటే ఏంటి, అది ఎందుకు మనకు అవసరం అనేది ఒకసారి చూసుకోవాలి. ఓజోన్ లేయర్ అనేది స్ట్రాటోస్పియర్లో ఉంటుంది అనమాట. ఆకాశం నుంచి భూమి మీదకి డైరెక్ట్గా అల్ట్రా వైలెట్ రేస్ రాకుండా అది మనల్ని కాపాడుతుంది. అయితే ఓజోన్ లేయర్ డిప్లీట్ అయిపోతుందని చెప్పి అప్పట్లో చాలా పెద్ద చర్చ జరిగింది. దాంతో మాంట్రియల్ ప్రోటోకాల్ అని ప్రోటోకాల్ చేసి ఓజోన్ డిప్లీషన్ తగ్గించడానికి ట్రై చేశారు. విచిత్రం ఏంటంటే అద్భుతమైన విషయం చెప్పొచ్చు ఇది. వియన్నా కన్వెన్షన్ ఆన్ ప్రొటెక్షన్ ఆఫ్ ఓజోన్ లేయర్ అండ్ ఆల్సో మాంట్రియల్ ప్రోటోకాల్ ఫర్ ఓజోన్ లేయర్, ఈ రెండింటిని నియర్ యూనివర్సల్ సిగ్నేచర్ జరిగాయి. అంటే ప్రపంచంలో ప్రతి ఒక్కరు దానికి ఒప్పుకున్నారు. ద ఓన్లీ కన్వెన్షన్ వేర్ ఎవ్రీబడి అగ్రీడ్ ఫర్ ఇట్ ఈజ్ వియన్నా కన్వెన్షన్ ఆన్ ఓజోన్ ప్రొటెక్షన్ అండ్ ఆల్సో మాంట్రియల్ ప్రోటోకాల్ అనమాట. యూనివర్సల్ యాక్సెప్టెన్స్ అని చెప్పొచ్చు. దాంతోపాటు మాంట్రియల్ ప్రోటోకాల్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ప్రతిసారి అంటే దాదాపు మాంట్రియల్ ప్రోటోకాల్ 1987లో అది ఎన్ఫోర్స్మెంట్లోకి వచ్చింది. ఇది 2022. మాంట్రియల్ ప్రోటోకాల్ ఇయర్కి 35 years అయింది. 35 years ఆఫ్ మాంట్రియల్ ప్రోటోకాల్ మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మాంట్రియల్ ప్రోటోకాల్ చాలాసార్లు అమెండ్మెంట్స్ వచ్చాయి. 6th అమెండ్మెంట్ని మాంట్రియల్ ప్రోటోకాల్కి 6 సార్లు వచ్చాయి. 6th అమెండ్మెంట్ని కిగాలి అమెండ్మెంట్ అంటాం అనమాట. అసలు ముందుగా మనం ఓజోన్ డిప్లీషన్ సబ్స్టెన్సెస్ అంటే ఏంటో చూసుకోవాలి. క్లోరోఫ్లోరోకార్బన్స్, హైడ్రోఫ్లోరోకార్బన్స్, హ్యాలోన్స్, మిథైల్ బ్రోమైడ్, ఇలాంటివన్నీ కూడా ఓజోన్ డిప్లీషన్ సబ్స్టెన్సెస్ అంటాం. అయితే ఈ మాంట్రియల్ ప్రోటోకాల్ వల్ల మనం తీసుకున్న చర్యల వల్ల ఓజోన్ డిప్లీషన్ సబ్స్టెన్సెస్ కాస్త తగ్గి ఓజోన్ లేయర్ బెటర్ అయిందంట. నార్థన్ హెమిస్పియర్లో మనం చూస్తే 2030 కల్లా ఓజోన్ డిప్లీషన్ అనేది ఆల్మోస్ట్ తగ్గిపోద్దంట. సదరన్ హెమిస్పియర్లో 2050కి, అంటే ఓజోన్ లేయర్ని చాలా వరకు మనం ప్రొటెక్ట్ చేసినట్టే. అయితే కిగాలి అమెండ్మెంట్ ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ ట్రెండింగ్ క్వశ్చన్ అనమాట. కిగాలి అమెండ్మెంట్ ఆన్ హైడ్రోఫ్లోరోకార్బన్స్ మాంట్రియల్ ప్రోటోకాల్లో ఒక భాగమే కిగాలి అమెండ్మెంట్ అనమాట. కిగాలి అమెండ్మెంట్ అంటే మాంట్రియల్ ప్రోటోకాల్కి వచ్చిన 6th అమెండ్మెంట్. ఈ కిగాలి అమెండ్మెంట్ పర్టికులర్గా హైడ్రోఫ్లోరోకార్బన్స్ గురించి, అంటే మనం రిఫ్రిజిరేటర్స్ కానీ, ఎయిర్ కండిషన్స్ కానీ, ఏరోజాల్స్ కానీ, బిల్డింగ్ ఇన్సులేషన్ మెటీరియల్ కానీ, ఇవన్నీ కూడా ఈ హైడ్రోఫ్లోరోకార్బన్స్కి వస్తాయి. వీటిని తగ్గించాలి, ఏ కంట్రీ ఎంత తగ్గించాలి అనే దాని మీద కిగాలి అమెండ్మెంట్ అనేది ఒకటి జరిగింది. ఇది ఇండియా కూడా దీన్ని రాటిఫై చేసింది. కిగాలి అమెండ్మెంట్ని భారతదేశం కూడా రాటిఫై చేసింది అనమాట.